హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునుడి. జ్ఞానుల వలె అంటే మేధావుల్లాగా అని అర్థం కాదు. దేవుని గురించిన అవగాహన కలిగిన దానిపై ఆధారపడిన జీవితం గడపడమని అర్థం. అంతేగాక ఆయనకు నొప్పి కలిగించే వాటి జోలికి వెళ్లకుండా ఉండడం, దేవుని చిత్తమును ఎరిగిన వారముగా ఉందుముగాక. భౌతిక ప్రపంచాన్ని, ఆత్మ ప్రపంచాన్ని చేసింది దేవుడే. ఇవన్నీ ఆయన మహిమార్థమై వాడాలి. దేవుడు తన కోసం మనం ఎంతో చేయాలని మనకి సమయం, అవకాశాలు ఇచ్చాడు. మనకి ఉన్న సమయంలో మనం ఏం చేయాలో, ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని ఉద్దేశమో తెలుసుకోవడం ఎంతో అవసరం. దేవుడు చేసిన ఈ ప్రపంచాలను, లోక సంబంధాన్ని, ప్రతి దాన్ని తన వ్యక్తిగత అవసరం కోసం వాడుకుంటాడు. అయితే దేవుని బిడ్డ మాత్రం తన జీవితంలో ప్రతిదీ దేవుని మహిమకు వాడబడాలన్న ఉద్దేశంతో అన్నిటినీ క్రమపరచుకుంటాడు. తన్ను తాను అదుపులో పెట్టుకోవడం అంటే క్రీస్తు అదుపులో ఉండడమే. ఆత్మజ్ఞానమునకు గుర్తుగా ఉంటాడు. మన పరిస్థితులన్నీ సర్వాధిపతి దేవుని చేతుల్లోనే ఉంటాయి. దేవుని ప్రజలు తమ పరిస్థితుల్లో దేవుణ్ణి మహిమపరిచే అవకాశాల కోసం ఎదురు చూస్తుండాలి. ఆ పరిస్థితులు సౌఖ్యవంతంగా ఉన్నా, కష్టతరంగా ఉన్నా అందుకోసం దేవునికి వందనాలు చెల్లించాలి. అన్ని విషయాల్లో మరీ దేవుణ్ణి మహిమపరచగల కృప కొరకు ఆయన సన్నిధిలో మనము తగ్గించుకొని ఆయన ఆరాధించి గణపరచుదాం. ప్రార్థన చేసుకుందాం. దేవా యేసయ్య, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు జ్ఞానుల వలె నడుచుకొనుటకు వివేకము దయచేయము దేవా. ఆత్మపూర్ణులై ఉండుటకు కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుకొనుటకు హృదయములో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు యేసయ్య, మీ అందరి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుటకు కృపచూపుము దేవా. యేసయ్యా, నీవు తప్ప మాకెవరూ లేరయ్యా. నీవే దేవుడిగా, తండ్రిగా, నాయకుడిగా, కాపరిగా నీ ఆలోచనతో నడిపించుము దేవా. అన్ని విషయాల్లోనూ నిన్ను మహిమపరచగల కృప అనుగ్రహించుము. యథార్థమైన హృదయం గలవారమై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తును పోలి విధేయులమై ఉండుటకు ప్రార్థిస్తున్నాము దేవా. కనికరించుము. జ్ఞానయుక్తంగా దేవా నీ మహిమ కొరకు వాడబడాలని కోరుకుంటున్నాము దేవా. నీ ఆధ్వర్యంలో ఉండుటకు నీ ఆలోచనతో నింపుము దేవా. యేసయ్య, నీ పరిశుద్ధ హస్తము తోడుగా ఉంచి నడిపించుము దేవా. పరలోకపు దేవుని హస్తము మాకు తోడై ఉన్నదని, ఆయన బాహుబలమే మమ్మల్ని నడిపిస్తున్నదని నా తండ్రి మిమ్మల్ని మహిమపరచుటకు కృప దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.